నేను సత్యం. వెల్కమ్ టు అవర్ ఏబీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ముందుగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగినటువంటి గాయం మానిందా, లేదా రాష్ట్రం విభజిత రాష్ట్రంగానే అప్పటికీ ఇప్పటికీ కూడా అలాగే కొనసాగుతుందా? అసలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రం పట్ల చేసినటువంటి అభివృద్ధి ఏంటి? ఏ ప్రభుత్వం ఎంతవరకు రాష్ట్రంపై అభివృద్ధిపై దృష్టి పెట్టింది? ఎవరు, ఏ ప్రభుత్వం, ఏ అధికారులు, ఏ ప్రజాప్రతినిధులు ఏపీ రాష్ట్రానికి న్యాయం చేశారనే గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, విభజిత రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి జరిగిన గాయం మానిందా, లేదా నేటికి అలానే ఉందా అనేది ఒకసారి మనం చూసినట్లయితే, ఈరోజు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ముందుగా రాష్ట్రానికి తెలిసినటువంటి ఒక మంచి విషయం ఏంటి అంటే, విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న రైల్వే జోన్కి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల గురించి ఇప్పటికే కేంద్రం ఒక శుభసూచకంగా ఒక మంచి వార్తని రాష్ట్ర ప్రజలకు తెలియజేసింది. అదే రైల్వే జోన్ కేంద్రంగా ఏర్పడయ్యే భవన నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ విషయాన్ని రైల్వే కేంద్ర మంత్రి కూడా ఒక వేదికగా కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరిగింది. అయితే ఈ టెండర్లు ఆహ్వానించే ప్రక్రియ ఎవరి అకౌంట్లోకి వెళ్ళబోతుంది, ఈ క్రెడిట్ ఎవరు సొంతకం చేసుకుపోతున్నారని అంటే, ముందుగా మనం రాష్ట్రం నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే ప్రస్తుత విశాఖ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీభర్త కావచ్చు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంతో కూడా సఖ్యతతో ఉంది, వాళ్ళతో కూడా కూటమిలో ఉంది కాబట్టి, సో ఆ ఎంపీల యొక్క కృషి వల్లనే ఈరోజు విశాఖ రైల్వే జోన్లో భవన నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించారని మనం ముందుగా చెప్పుకోవచ్చు. అయితే ఇది రాష్ట్రానికి అభివృద్ధి కొరకు ఎంతవరకు తోడ్పాటును అందిస్తుంది? అసలు రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే రైల్వే జోన్తో సాధ్యపడుతుందా? అసలు ఇంకా రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలు ఏంటి, రాష్ట్రానికి రావాల్సినటువంటి సమస్యలు ఏంటి అనే గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, విభజిత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే, ముందుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తాం అనేది ఒక అంశం అయితే, రెండో అంశం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయబోతున్నాం అనేది ఆ రోజు చేసినటువంటి ప్రధానమైనటువంటి హామీలు. అయితే ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ రాష్ట్రం విభజిత అయ్యి ఇప్పటికీ కూడా అవి ఇంప్లిమెంట్ అయ్యాయి ఆ రాష్ట్రాలను చూసినట్లయితే జరగలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంచెం అక్కడ అడపతడపగా జరిగితే తప్ప మిగతాది కూడా ఏది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇక్కడ రాష్ట్రంలో నెరవేరలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ రైల్వే జోన్, ఇది ఉత్తరాంధ్రకే ఒక తలమానికంగా ఉన్నటువంటి విశాఖ రైల్వే కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయబోతుంది. దానికి భవన నిర్మాణాలకు అలాగే అధికారుల యొక్క నివాసాలకు కూడా నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించడం ఒక మంచి విషయంగానే చెప్పుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రం అభివృద్ధి విషయంలో ఎంతవరకు కృషి చేస్తున్నాయి, అసలు రాష్ట్రంలో ఏ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే గురించి మనం ఒకసారి ఓవరాల్గా చూసుకున్నట్లయితే, దీనికంటే ముందు గత ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసినట్లయితే, ఇప్పుడు ప్రధానంగా రైల్వే శాఖకు సంబంధించిన ముడసర్ల వద్ద ఉన్న 52 ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంకి ఇవ్వకపోవడం వల్లే ఈ యొక్క అభివృద్ధికి నీరు కారే ప్రయత్నం జరిగింది. ఈ యొక్క రైల్వే శాఖ భూమిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క అభివృద్ధి పనులకి కొంతవరకు డిలే అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించి రైల్వే శాఖకు సంబంధించిన 52 ఎకరాల స్థలాన్ని కూడా వాళ్ళకి అప్పచెప్పబట్టి ఈరోజు రైల్వే సంబంధించినటువంటి భవనాల నిర్మాణ టెండర్లు ఆహ్వానించే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఇక రైల్వే జోన్ అంశానికి వస్తే, రైల్వే జోన్ అంశం రాష్ట్రంలో ముగిసిన అధ్యాయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే రైల్వే జోన్ ఇప్పుడు రాష్ట్రం విభజన అయ్యి 10 సంవత్సరాలు గడుస్తున్న ప్పటికీ కూడా 10 సంవత్సరాలు దాటుతున్నప్పుడు కూడా రైల్వే జోన్ ప్రత్యేక హోదా అనేది ఒక రాష్ట్రానికి ఒక ముగిసిన అధ్యాయంగానే చెప్పుకోవాలి. సో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా మనం చాలా ఏపీలో కూడా చాలామంది ప్రజలు దాన్ని మర్చిపోయే పరిస్థితి ఉంది. సో ఇప్పుడున్నటువంటి రైల్వే జోన్ అయినా సరే అనుకున్న కాలంలో నిర్ణీత గడువులో పూర్తి స్థాయిలో ఇక్కడ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అభివృద్ధి చెందితే ఉత్తరాంధ్ర ప్రాంతం కొంత ఆర్థికంగా, ఉపాధి అవకాశాలుగా పరంగా, లేదనుకుంటే జీవన స్థితిగతులు కూడా మారే అవసరం ఉంది. కాబట్టి ఈ నిర్ణయించిన కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే రైల్వే జోన్ కూడా అభివృద్ధి చెందాలని ఎంటైర్ ఉత్తరాంధ్ర ప్రజలు కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము అన్ని విధాలుగా సహకరిస్తాం, మాకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మాకు చిత్తశుద్ధి ఉందనేది కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు ఇప్పటికే చాలా ప్రజా వేదికల్లో కూడా చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు విశాఖకు రైల్వే జోన్ సంబంధించినటువంటి ఈ యొక్క విషయం కూడా ఒక మంచి పరిణామంగా చెప్పుకోవాలి.
అయితే కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, కూటమి ప్రభుత్వం పరంగానే గత ఎన్నికల్లో వెళ్ళి ఎంతవరకు విజయం సాధించామనేది కూడా మనందరం చూసినటువంటి అంశము. సో ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే రైల్వే జోన్ సంబంధించిన అంశం కావచ్చు, లేదంటే ప్రత్యేక హోదా సంబంధించిన కావచ్చు, ఇవి నెరవేరాలని ఇప్పటికీ కూడా ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. అది కేంద్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి సాంకేతిక సమస్యలను అధిగమించి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలనేది ఏపీ ప్రజలు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానికంటే ముందు విశాఖలో ప్రధానంగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల ఏపీ ప్రజలు అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా వ్యతిరేకతను నేటికి చాటుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తాం, కొంతమంది పెట్టుబడిదారులకు అలాగే కొంతమంది ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పబోతున్నాం అనేటువంటి ఒక ప్రకటన చేసినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ స్టీల్ ప్లాంట్ ప్రక్రియపై చాలామంది ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు కూడా ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక కన్నుట్లో పడిచి మరొక కన్నుకి మందేసే పరిస్థితి ధోరణి కొనసాగిస్తుందా అనేది కూడా ఒక రకమైనటువంటి ఉత్పన్నమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్లో కొన్ని వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. అందులో స్టీల్ ప్లాంట్ పైన ఆధారపడి జీవనాధారం కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈరోజు దాన్ని ప్రైవేట్ పరం చేసినట్లయితే చాలామంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది, అలాగే చాలామంది రోడ్డును పడే పరిస్థితి ఉంది అనేది ఒక వైపు నేలెత్తున్నటువంటి ప్రశ్న. సో అలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య పక్కన పెట్టి ఈరోజు ఏదో కొంతవరకు ఏదో ఉపాధి కల్పిస్తున్నా, ఏదో మేలు చేస్తున్న రాష్ట్రానికి అనే విధంగా కూడా రైల్వే జోన్ అంశం కూడా తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేసిందా అనేది ఒక అనుమానం కూడా చాలామంది మేధావుల్లో ఉత్పన్నమైనటువంటి అవసరం ఉంది. సో ఏదేమైనప్పటికీ బ్యాలెన్స్డ్గా ఏపీ ప్రభుత్వం ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే అన్ని వైపులా 4 వైపులా కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికంటే ముందు విశాఖకి రైల్వే జోన్ కావాలనేది ఎంత అవసరమో అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలోనే కొనసాగించాలనేది కూడా అంతే బలంగా ఉండటం అంశం కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విషయం పైన కూడా దృష్టి పెట్టాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ప్రభుత్వంలోనే కొనసాగిస్తున్నాం అనే స్పష్టమైన ప్రకటన చేయాలని ఇప్పటికే కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అలాగే కార్మిక శ్రామిక సంఘాలు కావచ్చు చాలా ఎత్తున నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేసే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ ఒక ఎపిసోడ్ అయితే ఇప్పటికిప్పుడు రైల్వే జోన్ అంశాన్ని ఇక్కడ తెరపైకి తీసుకురావడానికి కారణం ఏంటంటే ఈ మధ్య ఈ 2-3 రోజుల్లోనే విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన చేయబోతున్నారు. సో ఆ పర్యటనలో ఎటువైపు నుంచి అయినా సరే ప్రజల నుంచి వ్యతిరేకత భావం నెలకొనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో అలాంటి సందర్భంలోనే ఈరోజు రైల్వే జోన్ అంశాన్ని తెరపై తీసుకొచ్చారనేది అనుమానం కూడా చాలా మందిలో మిగులుతూ ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో కొనసాగుతున్న విశాఖ రైల్వే జోన్ అంశం నేటి వరకు కూడా ఎటువంటి అభివృద్ధి స్టార్ట్ చేయలేదు, అలాగే ఎటువంటి కార్యకలాపాలు కూడా ఇక్కడ ప్రారంభం కాలేదు. కానీ అలాంటి సందర్భాలు ఉన్నట్టుండి 2-3 రోజుల్లో నరేంద్ర మోడీ పర్యటన దృష్ట్యా దానికంటే ముందు ఈరోజు రైల్వే జోన్కి సంబంధించి టెండర్లు పిలిచే ప్రక్రియ ప్రారంభించిన పట్ల కూడా ఇది ఒక రాజకీయ భూతంగానే చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాజకీయంగా ప్రధాని మోడీ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి అభివృద్ధి పనులు ఏం చేశారు, ఆ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏంటి అనేది ప్రశ్నించడం సాధారణంగా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. సో అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్ అంశం కావచ్చు, లేదనుకుంటే ఈ రైల్వే జోన్ అంశం పట్ల కావచ్చు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని ఎంతో కొంత నమ్మకం కలిగించాలి, వాళ్ళకి ఎంతో కొంత భరోసా కల్పించాలనే అంశం పట్ల ఈరోజు రైల్వే జోన్ సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ ప్రారంభించారనే ఒక అపవాదాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం అలాగే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు కూడా మొట్టకొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే రైల్వే జోన్ కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. సో ఇప్పటికిప్పుడు విశాఖ ప్రాంత ప్రజలు కావచ్చు, లేదంటే ఉత్తరాంధ్ర ప్రజలు కావచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పట్ల ఒక స్పష్టమైన వైఖరి తెలియచేయాలి. నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో పర్యటిస్తున్న సందర్భంలో ఆయన స్టీల్ ప్లాంట్ పైన ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి.
ఆ స్టీల్ ప్లాంట్పై ఆధారపడి జీవిస్తున్న వారికి ఒక భరోసా కల్పించాలనే అంశం పట్ల ఇప్పటికీ కూడా ప్రజల నుంచి అటు స్టీల్ ప్లాంట్ కార్మికుల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్న నినాదాలు కూడా కన్సిడర్ చేయాలి. దాని పట్ల కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలనే అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా విశాఖపట్నంలో నరేంద్ర మోడీ పర్యటన ఒక చర్చనీయాంశంగా మారింది, ఒక క్లిష్ట పరిస్థితిలో ఉండబోతుంది. ఎటువైపు నుంచి అయినా సరే నరేంద్ర మోడీ గారికి వ్యతిరేక విధానాలను కూడా తెలియజేసే ప్రయత్నంలో చాలామంది రాజకీయ పార్టీలు అలాగే ప్రజా సంఘాలు కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో చూడాలి నరేంద్ర మోడీ గారి పర్యటన విశాఖపట్నంలో ఏ విధంగా సక్సెస్ అవబోతుంది. అయినా ఈ విశాఖ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, విభజిత రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలను కావచ్చు, ఏ విధమైనటువంటి వైఖరి తెలియజేస్తారు, ఏ కార్యక్రమాలపైన ఆయన ఒక స్టేట్మెంట్ ప్రకటిస్తారనే అంశం పైన ఎంటైర్ ఏపీ ప్రభుత్వం అలాగే ఏపీ ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి అంశాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. చూడాలి నరేంద్ర మోడీ గారు ఏ విధమైనటువంటి వైఖరి తెలియజేస్తారు, ఎటువంటి స్టేట్మెంట్ చూస్తారు అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం.